సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. గతించిన కాలమంతా మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి ఆశీర్వాదమును, ఆరోగ్యమును, దీవెన, సమాధానమునిచ్చి కుటుంబాల్లో నాయన మీ కృపనిచ్చి నడిపిస్తున్న దేవా మీకు వందనాలు. వింటున్న మా శ్రోతలందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతిదినం ఇలా మీ పాదాల చెంత చేరి కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి, ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. వింటున్న మా శ్రోతలందరినీ ఆరోగ్యాలతో నింపి నడిపించమని, వినబోతున్న వాక్యమును మీ ఆశీర్వాదములు మమ్మలను ఆశీర్వదించి నడిపించి దీవించమని, వాక్యం ద్వారా మమ్మలను బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు. గడిచిన వారాల్లో మనం క్యాండిల్స్ గురించి నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ది క్యాండిల్ ఆఫ్ హోప్ అని, రెండవది ది క్యాండిల్ ఆఫ్ లవ్ అని, మూడవది ది క్యాండిల్ ఆఫ్ జాయ్ అని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. వచ్చే ఆదివారం ది క్యాండిల్ ఆఫ్ పీస్, అలాగే 25వ తారీఖు ది క్యాండిల్ ఆఫ్ క్రైస్ట్. ఇలా 1వ తారీఖుని మనం ద క్యాండిల్ ఆఫ్ హోప్ నేర్చుకున్నాం ఆదివారం. 8వ తారీఖు పోయిన ఆదివారం ద క్యాండిల్ ఆఫ్ లవ్ అని నేర్చుకున్నాం. ఈ ఆదివారం ద క్యాండిల్ ఆఫ్ జాయ్, సంతోష క్యాండిల్ అని. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోయే ఈ క్యాండిల్ సంతోష క్యాండిల్, సంతోషానికి సంబంధించింది. 3వ వారం. ఈ క్యాండిల్ పింక్ క్యాండిల్. ఇది అంటే అంతకుముందు 2 క్యాండిల్స్ కూడా పర్పుల్ కలర్లో ఉన్న క్యాండిల్స్ వెలిగిస్తారు. లూథరన్ చర్చెస్ వారు కానీ, ఆర్సిఎం చర్చెస్ వారు కానీ, మరికొన్ని చర్చిలు ఆ క్యాండిల్స్ని ఫాలో అవుతూ ఉంటారు. ఈరోజు అంటే 3వ వారంలో 3వ ఆదివారం పింక్ క్యాండిల్ వెలిగిస్తారు. ద క్యాండిల్ ఆఫ్ జాయ్ అంటే సంతోషానికి సంబంధించిన క్యాండిల్. దీన్నే మనం షెఫర్డ్స్ క్యాండిల్ అని కూడా పిలవచ్చు. అంటే సంతోషానికి సంబంధించిన క్యాండిల్, ద క్యాండిల్ ఆఫ్ జాయ్. ఒక భక్తుడు చెప్తాడు, జాయ్ ఈజ్ నాట్ ది యాబ్సెన్స్ ఆఫ్ సఫరింగ్, ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అంటే సంతోషం అనేది మనకి సఫరింగ్స్, శ్రమలు, ఇబ్బందులు లేకపోవడం కాదు. సంతోషం అంటే క్రీస్తు సన్నిధిని కలిగి ఉండటమే సంతోషం. మరి లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే, దూతలు లేదా ప్రభు దూత మొట్టమొదట ఈ సమాచారాన్ని గొర్రెల కాపర్లకు అందజేసినట్టుగా మనం చూస్తాం. ఊరికి అంటే బెత్లెహేమికి కొంత దూరంలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు, వారు దూత రాగానే ఆ వెలుగును చూసి భయపడిన, దూత చెప్పిన వర్తమానాన్ని వాళ్ళు అంగీకరించి విధేయత చూపి యేసు ప్రభువును చూడడానికి వెళ్ళారు. లూకాసు వార్త 2:16లో వారు త్వరగా వెళ్ళారంట. మరియను, యోసేపును, తొట్టిలో ఉన్న శిశువును చూచి వారు సాగిలపడి వాళ్ళు దేవుణ్ణి సంతోషపరిచి దేవునికే స్తోత్రం చెల్లిస్తూ వారు సంతోషపడినట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటి వాళ్ళు త్వరగా వెళ్ళి శిశువును చూచారు గొర్రెల కాపర్లు. రెండవది, శిశువును గూర్చిన మాటలు వాళ్ళు ప్రచురం చేశారు. వెనక్కి వచ్చేటప్పుడు అనేక మందికి ఆయన యొక్క వార్తను, ఆయన యొక్క రాకడను గురించి వారు తెలియజేశారు. మూడవది, అది విన్నవారు మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట. సో గొర్రెల కాపర్లు నేటి మనకు మాదిరిగా ఉన్నారు. మొట్టమొదటిది, దేవుని వాక్యానికి మనం విధేయత చూపిస్తున్నామా? వాళ్ళు విధేయత చూపించారు, అందుకనే త్వరగా వెళ్ళారు యేసుప్రభుని చూడడానికి. వాళ్ళు వెంటనే స్పందించారు విధేయత చూపించడానికి. దేవుని వాక్యాన్ని వింటున్న మనం విధేయత చూపిస్తున్నామా? నేర్చుకుంటున్నామా? వాళ్ళు అంత సంతోషిస్తూ వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని చూసి మరలా వారు వెనక్కి వస్తున్నారు. వాళ్ళు వెనక్కి వస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎంత అద్భుతంగా వాళ్ళు సంతోషిస్తున్నారంటే, 20వ వచనం, అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని, కన్నవాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ప్రియులరా, సంతోషము ఏంటో సంతోషం?
10వ వచనంలో మనం చూసాం, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ సువర్తమానం ఏంటంటే, ఆ సంతోషకరమైన వార్త ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రియులారా, ఈ సంతోషకరమైన వార్త మొట్టమొదట గొర్రెల కాపరులకు అందించబడింది. మొట్టమొదటి క్రిస్మస్ గొర్రెల కాపరులు చేసుకున్నారు. కాబట్టి ఆ గొర్రెల కాపరుల వలె ద క్యాండిల్ ఆఫ్ జాయ్, గొర్రెల కాపరుల యొక్క ఆ క్యాండిల్ని బట్టి సంతోషించడమే మనకి దేవుడిచ్చిన మహా గొప్ప అవకాశం. వాళ్ళు చూశారు, ఆయన్ని గురించి చెప్పారు, సంతోషిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారు, దేవునిని మహిమపరుస్తూ స్తోత్రము చేయుచూ తిరిగి వెళ్ళారు. మనం కూడా మన జీవితాల్లో ఆయనను కలిగి ఉండి దేవునికి మహిమ కలిగేలాగూ దేవుని స్తోత్రం చేద్దాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.